వీడియోలో నేను మీకు కజ్జికాయలు ఎలా చేస్తారనేది చూపిస్తాను. నేను చాలా కుకింగ్ వీడియోస్ చేశాను, ఎస్పెషల్లీ స్వీట్ ఐటమ్స్ అన్నమాట. గత 1 వీక్ నుంచి అప్లోడ్ చేసిన. ఎవరైతే ఇంకా చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మనమైతే కజ్జికాయల ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మీరు ఎంత క్వాంటిటీ అయితే కలుపుకుంటున్నారో అంతకు తగినంత సాల్ట్, ఇలాచీ పౌడర్, వాటర్, కొద్దిగా ఆయిల్, మైదా పిండి ఈ 3 వేసుకుని కలుపుకోవాలి. అక్కడ మా అమ్మ చెయ్యాలో ఉందని ఏమనుకోకండి, నేను ముందే మీకు ఇంటిమేట్ చేశాను కదా. హ్యూజ్లో అంటే ఎక్కువ క్వాంటిటీ వండడం వల్ల ఒకేసారి కలపక తను 3-4 టైమ్స్ కలుపుతుంది. అలా కలపడం వల్లే హ్యాండ్ అలా ఉంది. బట్ వీఆర్ కుకింగ్ హైజీనిక్ ఓన్లీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్పాను కదా, ఆయిల్ ఇవన్నీ వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. లోపల స్టఫ్, కజ్జికాయల లోపల స్టఫ్ ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకున్నాం. దీనికోసం కొంచెం గీ, రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని మిక్సీలో వేసుకుని పౌడర్లు చేసుకోవాలి. వన్స్ అది కూడా అయిపోయిన తర్వాత కాజు, కిస్మిస్ని గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని వేసుకుని దానికి ఫర్ సపోజ్ మీరు 3 కప్స్ రవ్వ తీసుకుంటే 4 కప్స్ షుగర్ వేయాలన్నమాట. షుగర్ వేసుకుని నువ్వుల పొడి, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కొబ్బరి పౌడర్, ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్ అనమాట. సో దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అదే అయింది. ఇప్పుడు ఏంటంటే ఇందాక ఏదైతే ఫస్ట్ పిండి కలుపుకున్నాం కదా, దాన్ని ఇలా పూరీలా చేసుకోవాలన్నమాట. మీ దగ్గర కజ్జికాయల మిషన్ ఉంటుంది కదా, అదే బ్యాటర్, ఏదైతే ఈ చపాతీ ఆ కజ్జికాయల మీద పేస్ట్ ఇలా పరుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. నాకు టైంకి పదాలు కూడా గుర్తుకు రావట్లా. సో కొంచెం 1 స్పూన్ 2 స్పూన్స్ ఏదైతే రవ్వ మనం కలుపుకున్నామో అది పెట్టుకోవాలి. బట్ రిమెంబర్, ఎక్కువ వేయకూడదు. వేస్తే చీల్చుకుపోయిద్దంట, ఆయిల్లో వేయగానే ఊడిపోతాయి. సో కజ్జికాయలు ఈజ్ రెడీ.